నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో భేటీ అయిన సీఎం చంద్రబాబు త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమిస్తానని వెల్లడి. సచివాలయం ద్వారానే ఇక్కడ పంపిణీ చేస్తున్నామన్న మంత్రి కొల్లు రవీంద్ర, పారదర్శకంగా ఇసుకను అందజేస్తామని హామీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడికి నిరసనగా కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టిన వైసీపీ నేతలు, విగ్రహ ధ్వంసం రచన చేసింది సీఎం చంద్రబాబు అన్న వైసీపీ నేతలు. నూతన రైల్వే ప్రాజెక్టులతో ఏపీకి మేలు జరుగుతోందన్న డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్, రైల్వే ప్రాజెక్టులతో విజయవాడ డివిజన్కు మరింత ఆదాయం సమకూరనుందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీని బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, సభ్యత్వాల పెంపుపై చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించారు. గడిచిన 4 దశాబ్దాల్లో పార్టీ ఎత్తుపల్లాలు, విజయాలను ప్రస్తావించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలోపేతం అంశంపైన ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లోని క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ నేతలు ముందుకెళ్లాలని సూచించారు. సచివాలయం ద్వారానే ఇసుకను పంపిణీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన చేశారు. సచివాలయంలోనే ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఎవరికైతే కావాలో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడో, లేకపోతే అక్కడ ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ గా సచివాలయంకి వెళ్ళి సచివాలయంలోనే అతను అక్కడ బుక్ చేసుకోగలిగితే దాన్ని ఊబరైజేషన్ ద్వారా వెహికల్స్ కూడా దాంట్లో మనం కొన్ని జీపీఎస్ సిస్టమ్ లో పెట్టి ట్యాగ్ చేసుకుని ఆ వెహికల్స్ కి మెసేజ్ వెళ్తుంది. వాళ్ళు వెళ్ళి ఆ స్టాక్ పాయింట్ నుంచి వాళ్ళ అమౌంట్ కట్టుకుంటే, ఏదైతే ఎక్స్కవేషన్ ఛార్జెస్ అయ్యి అక్కడ కట్టుకుంటే డైరెక్ట్ గా ఆ వెహికల్ వాళ్ళకి లోడ్ అవుతుంది. లేదు వాళ్ళే వెహికల్ తీసుకెళ్లి లోడ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి దాని మెకానిజం తయారు చేస్తున్నాం. అవి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతాయి. అప్పటి వరకు ఎక్కడ కూడా లూట్ రాకుండా ఉండే విధంగా అన్ని చోట్ల కూడా చేస్తున్నాం. మధ్యాహ్నం నుంచి అమలాపురం కూడా వెళ్ళి అమలాపురంలో కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్ట్ చేయాలని చెప్పి అనుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఇవ్వాలి. ట్రాన్స్పోర్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది. అలాగే ఇక్కడ బోట్మెన్ సొసైటీ మెంబర్స్ తో కూడా ఇప్పుడు మాట్లాడటం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా చేస్తారు. గౌరవ మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు కానీ, బుచ్చి చౌదరి గారు కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, అందరూ కూడా వాసు గారు అందరూ వచ్చి చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చారు. తప్పకుండా ఎవరైతే రేటుకు మించి లారీ ఓనర్స్ కానీ, లారీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ గ్రామాల్లో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కానీ, ఇక్కడ ఏదైనా ఎక్స్కవేషన్ ఖర్చులు కానీ మించి వాళ్ళు అమ్మితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పి మరి జిల్లా ఎస్పీ గారికి సెప్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఎస్ఈబి నుంచి ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో, స్టాక్ పాయింట్స్ నుంచి కూడా ఎవరన్నా హద్దు మీరు ప్రవర్తిస్తే కూడా వాళ్ళ మీద కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా సీరియస్ గా ఉంది ప్రభుత్వం ఈ విషయంలో. మటుకి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చేయాలనే లక్ష్యంతో, ఎందుకంటే మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్ లో జేపీ సంస్థ ద్వారా ఎంత దోచుకున్నారు. టన్ను 475 రూపాయలు పెట్టారు ఆ రోజున. మనం రూపాయి తీసుకోవట్ల ప్రభుత్వం. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించేందుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయవాడ నగరం నడిబొడ్డున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసం రచన చేసింది సీఎం చంద్రబాబేనని మాజీ మంత్రి వేరుగు నాగార్జున ఆరోపించారు. బందర్ రోడ్లోని స్మృతివనంలో గల అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించినందుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మేరుగు నాగార్జున మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మాజీ సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పటాన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం కంటగింపుతో ఈ దారుణానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయని తెలియజేశారు. కొంతమంది అంబేద్కర్ అభిమానులే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని చంద్రబాబు చెప్పడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. సాయంత్రం విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు, కొంతమంది నాయకుల ప్రోద్బలంతో ధ్వంసం చేయటానికి పురికొల్పి చేయటం జరిగింది. దాని పర్యవసానంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో కుల సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మేధావులు ఏకకంఠంతో తప్పు తప్పు, సిగ్గు సిగ్గు, ఈ ప్రభుత్వం ఈ దారుణమైనటువంటి చర్యలను ఖండించినటువంటి పరిస్థితి చూసాం. ఆ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా అంబేద్కర్ గారిని అవమానపరిచిన దుండుగులకు బుద్ధి రావాలి, వారి మీద చర్యలు గైకొనాలి, వారిని ఎవరు పురికొల్పారో వారిని అరెస్ట్ చేయాలి అని ఈరోజు చాలా శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శ్రేణులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గరకు వచ్చి క్రొవ్వొత్తితో నిరసన తెలియపరిచి ఈ రాష్ట్ర పరిపాలన ఈ విధంగా ఉంది, తక్షణమే స్పష్టంగా ఏదైతే మొన్న రాత్రి విజయవాడ నగరంలో పీడబ్ల్యూ గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ రంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగిందో, స్థాపించడం జరిగిందో, దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం పెట్టలేకపోయామే అధికారంలో ఉండి అని చెప్పని బాధపడినటువంటి వాళ్ళు, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారికంగా అది ఏపీఐఏసీకి సంబంధించినటువంటి పర్యవేక్షణలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ చుట్టుపక్కలంతా కూడా ప్రముఖులు, ఒక పక్క గవర్నర్ గారు, ఒక పక్క కలెక్టర్ గారు, ఒక పక్క జాయింట్ కలెక్టర్ గారు, ఒక పక్క మున్సిపల్ కమిషనర్, ఒక పక్క పోలీస్ కమిషనర్, పెద్దలందరూ కూడా, అందరూ చీఫ్ జస్టిస్, అందరూ మధ్య ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ఎవరికి ప్రభుత్వం నుంచి ఒక సరైనటువంటి సమాధానం రాకపోతే దాన్ని ఏమనుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక విగ్రహం మీద కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా గారా అంబేద్కర్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కరి గారు ఈరోజు విజయవాడ నగరంలో అంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేయని ఒక మంచి ఉద్దేశంతో నిర్మిస్తే ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాన్ని నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అక్షరాలు ఉండకూడదని చెప్పని దాని గురించి వాళ్ళందరూ గారా ఈరోజు నీచమైన చర్యలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. విగ్రహాలు పగలగొడుతున్నారు, మనుషులను చంపుతున్నారు. అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకి వ్యక్తులకు అతీతంగా ఉంటున్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహం గారా పగలగొట్టే దీనికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎదిగారిపోయిందని చెప్పి సందర్భంగా తప్పకుండా ఎవరైతే దీని బాధ్యత ఇచ్చేశారో, ఎవరైతే చేశారో. నూతన రైల్వే ప్రాజెక్టుతో ఏపీకి మేలు జరుగుతుందని డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ అన్నారు.
డిఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రైల్వే మంత్రి కొత్త రైల్వే ప్రాజెక్టులకు 24.657 కోట్లు ప్రకటించారు. నూతన రైల్వే లైను విజయవాడ డివిజన్ పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలో 85 కిలోమీటర్లు. ఇది విపత్తుల సమయంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందన్నారు. తుఫాను సమయంలో హౌరా విజయవాడ తీర మార్గంలో ప్రస్తుతం ఉన్న మార్గాల అనుసంధానం దెబ్బతింటే ఈ ప్రత్యామ్నాయ రైల్వే లైను ఒడిశాలోని వివిధ జిల్లాలకు అనుసంధానమవుతోందన్నారు. విజయవాడ డివిజన్ ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. సీనియర్ డీసీఎం వి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. To announce that on the eve of our Independence Day, Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, and our Railway Minister have, through the Cabinet Committee of Economic Affairs, chaired by Honorable Prime Minister, they have sanctioned 8 projects spread over the country, costing around 24,657 crores. Out of that, for Andhra Pradesh, the main project which will help Andhra Pradesh will be connection from Malkangiri via Bhadrachalam to Pandurangpuram. This project is almost 200 kilometers in length. Out of that, almost more than 80 kilometers will be in the state of Andhra Pradesh. The cost of this project will be 4,109 crores, 4,109 crores. And this project, along with Junagadh Navrangpur project, which is in Odisha, that is also 131 kilometers, costing 3,274 crores, will give a connectivity directly from Asansol towards our Kazipet area via Dronakal. So one alternate route will get created, whereas right now from Howrah to Chennai via Visakhapatnam and Vijayawada, this line is very congested. And for that purpose, now if these two projects, they will create one ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం బాధ్యత నాది అని ఎన్నికలప్పుడు చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని, అయినప్పటికీ సంపద సృష్టిస్తానని, హామీలకు నాది గ్యారంటీ అని అనేక పర్యాయాలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలపై ఉందంటూ చంద్రబాబు తన నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి మోసం కాదా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచే మీరు ప్లేట్లు ఫిరాయించారు. ఖజానా ఖాళీ అయిపోతుందంటూ తప్పుడు శ్వేతపత్రాలు జారీ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. తల్లికి వందనం కింద పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. రైతు భరోసా పథకంలో ప్రతి రైతుకు ఇస్తామన్న 20,000 ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 2 త్రైమాసికాల డబ్బులు పెండింగ్లో ఉంచారని ఆరోపించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. శనివారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయాల్లో సుమారు 126,000 మంది పనిచేస్తున్నారని, వీరికి పదోన్నతులు, కేంద్రాల్లో సదుపాయాలపై ఒక స్పష్టమైన నిబంధనలు ఇప్పటికీ ఏర్పడలేదన్నారు. ఒక్కో అసిస్టెంట్కు 3-4 బాస్లు ఉన్నారని తెలిపారు. ఈ సచివాలయాలన్నీ సక్రమంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 19 విభాగాల్లో 15,000 సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జాబ్ ఛార్జ్ అర్హతలకు పదోన్నతులు కల్పించాలని, అయినా స్పష్టమైన నిబంధనలు లేకపోవడం విచారకరమన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. గత 5 సంవత్సరాల కాలంగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అత్యంత కీలకమైన గ్రౌండ్ లెవెల్ వ్యవస్థలో
ప్రజలకి అందుబాటులో ఉండి ప్రభుత్వాల ప్రతి సేవను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. మరి సుమారు 19 విభాగాలలో 15,004 సచివాలయాల్లో పనిచేస్తున్న 1,26,000 మంది భవిష్యత్తుకు సంబంధించి వారి జాబ్ చార్ట్కి సంబంధించి వారి ఉద్యోగ వ్యవస్థలో రావాల్సిన ప్రమోషన్స్కి సంబంధించి అలాగే పని కేంద్రాలలో ఉండే సదుపాయాలకు సంబంధించి ఒక ఖచ్చితమైన స్పష్టమైన ప్రభుత్వ నియమ నిబంధనలు గత 5 సంవత్సరాల్లో ఏర్పడలేదు. సచివాలయ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం ఎందుకు పెట్టడం జరిగిందంటే ఈనాటికి 5 సంవత్సరాల నుండి మేము గ్రామవార్డు సచివాలయంలో ఉద్యోగులుగా నియమితులయ్యి పనిచేస్తూ ఈనాటికి కూడా మేము జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ పొందలేకపోయి ఉన్నాము. మాకు హక్కుగా రావాల్సిన నేషనల్ ఇంక్రిమెంట్స్ రాలేదు. తర్వాత అవి కనుక వచ్చుంటే కనుక మాకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇప్పటికే వచ్చుండేది. కానీ ఇప్పుడు మేము అడుగుతున్నాం, సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అడుగుతున్నాం. ఎందుకంటే మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ఇప్పటివరకు క్రియేట్ చేయలేదు. ఆ ఛానల్ అనేది క్రియేట్ చేసి ఉంటే కనుక మాకు ప్రమోషన్లు అనేవి వచ్చుండేవి. దానికి అనుబంధంగా మేము సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అని అడుగుతున్నాం. 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్ అనేది ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా ప్రమోషన్ ఛానల్ అనేది చాలా డిపార్ట్మెంట్కి క్రియేట్ చేయలేదు. ఆ డిపార్ట్మెంట్లకు కూడా క్రియేట్ చేయాలి ప్రమోషన్ ఛానల్ అనేది, తర్వాత శిక్షించాలి. అలాగే వ్యవస్థలో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆ మార్పులు చేర్పులు చేసే క్రమంలో ఉద్యోగ సంఘాల ప్రాతినిధ్యం లేకుండా కమిటీలు వేస్తున్నారు. అది కూడా కొంచెం ఆందోళనకరం. ఎందుకంటే పనిచేసేది మేము, మా సంఘాలు ప్రాతినిధ్యం అనేది లేకపోవడం, మా వాయిస్ అనేది అక్కడ లేకపోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు. మా వరకు వచ్చేసరికి అది ఇంద్రకీలాద్రిపై షష్ఠిని పురస్కరించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను వధూవరులుగా అలంకరించారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య అర్చకులు కళ్యాణం చేశారు. కళ్యాణంలో పాల్గొన్న ఉభయదాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలను అందజేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో రామారావు, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ కళ్యాణంలో పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు లక్ష్యంగా కృషి చేస్తున్నామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ అన్నారు. సుజనా ఫౌండేషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. గత వైసీపీ పాలనలో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు రాక నిరుద్యోగం భారీగా పెరిగిందన్నారు. జాబ్ మేళాకు 7,000 పైచిలకు నిరుద్యోగులు హాజరయ్యారని, 1,680 మంది మొదటి విడతగా ఉద్యోగాలు పొందారని, మరో 2,400 మందిని మరికొద్ది రోజుల్లో నిర్వహించే 2వ జాబితాలో నిర్వాహకులు ఎంపిక చేస్తారని తెలిపారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టడం జరిగింది. సుమారుగా 7,000 మంది రిజిస్ట్రేషన్ అయ్యారు. అంటే విజయవాడ అంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా చాలామంది వచ్చినట్లుగా ఉన్నారు. నెంబర్ ఆఫ్ కంపెనీస్ 41 కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి. మెయిన్గా ఈరోజు వాళ్ళు టార్గెట్ పెట్టింది ఏంటంటే నాన్ టెక్నికల్ వాళ్ళకని చెప్పి ప్రపోజ్ చేశారు. దాంట్లో రిజిస్ట్రేషన్స్ 4,800 మంది అయ్యారు. ఈరోజు ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్స్ 400 మందికి ఇచ్చారట. సెకండ్ రౌండ్లో ఒక 1,280 మందికి వాళ్ళు అప్రూవల్స్ తీసుకొని, కన్సర్న్ హైయర్ అథారిటీస్ నుంచి అప్రూవల్స్ తీసుకొని నెక్స్ట్ August 15th లోపల ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు.
అయితే ఈ జాబ్ మేళాలు ఈసారి ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇక నుంచి ఏంటంటే మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ వాళ్ళు ముందే సెలెక్ట్ చేసి వాళ్ళకి తగిన ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ కూడా చేపించి వాళ్ళని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి వీలుగా తర్ఫీదిచ్చి కండక్ట్ చేద్దామని చెప్పి ఎవ్రీ 3 months కూడా చేద్దామని చెప్పి ఐడియా ఉంది. నెక్స్ట్ ఇక్కడ పిల్లలందరూ కూడా, చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఏదో రకంగా ఉద్యోగాలకు వెళితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి నా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అది మరియు చిన్న తరహా పరిశ్రమలకు ఎంఎస్ఎంఈ, కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. వాటికి కూడా చిన్న ట్రైనింగ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పీఠంపై జగన్మోహన్ రెడ్డి పేరు తొలగింపుపై దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. ఆగస్టు 8వ తేదీ రాత్రి కొంతమంది వ్యక్తులు జగన్ పేరును తొలగించారని తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాలు ఈ ఘటనను వక్రీకరించాయని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు విగ్రహ ధ్వంసానికి పాల్పడినట్లు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కొన్ని సామాజిక వర్గాలను, దళిత సంఘాలను రెచ్చగొడుతూ వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి అబద్దపు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన సూచించారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపైన చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు. కృష్ణా నదిలో వరద తగ్గి మళ్లీ పెరిగింది. తొలుత బ్యారేజీ వద్ద 50 గేట్లను 6 అడుగులు, మిగతా 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 2.46 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు 14,357 క్యూసెక్కులు ఇస్తున్నారు. రాత్రి 8 గంటలకు పెరిగింది. ఎగువ నుంచి 3.02 లక్షల క్యూసెక్కులు వచ్చింది. 65 గేట్లను 7 అడుగులు, మిగతా 5 గేట్లను 6 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 2.88 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన భారత్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. అమన్ కాంస్య పతకాన్ని సాధించడం ఆనందం కలిగించిందన్నారు. అమన్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. రెజ్లింగ్ విభాగంలో మన క్రీడాకారుల ప్రతిభ ప్రశంసనీయమన్నారు. అమన్ పతకం సాధించడంతో క్రీడాభిమానులు, భారతీయులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. మరో రెజ్లర్ వినేష్ ఫోగాట్ దురదృష్టవశాత్తు ఫైనల్ పోటీకి దూరం కావాల్సి వచ్చిందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో భేటీ అయిన సీఎం చంద్రబాబు త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమిస్తానని వెల్లడి. సచివాలయం ద్వారానే ఇక్కడ పంపిణీ చేస్తున్నామన్న మంత్రి కొల్లు రవీంద్ర, పారదర్శకంగా ఇసుకను అందజేస్తామని హామీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడికి నిరసనగా కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టిన వైసీపీ నేతలు, విగ్రహ ధ్వంసం రచన చేసింది సీఎం చంద్రబాబు అన్న వైసీపీ నేతలు. నూతన రైల్వే ప్రాజెక్టులతో ఏపీకి మేలు జరుగుతోందన్న డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్, రైల్వే ప్రాజెక్టులతో విజయవాడ డివిజన్ కు మరింత ఆదాయం సమకూరనుందని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.